सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నూతన దాంపత్య జీవితంలో అడుగులు వేస్తున్న నవ దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ అధిక వడ్డీలు ఆశ చూపి డబ్బులు కాజేసిన వైనం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు సోమవారం నుండి ప్రశాంతంగా పకడ్బందీగా జరగనున్న ఎస్ఎస్సీ పరీక్షలు పూర్తి ఏర్పాటు చేసిన విద్యాశాఖ చిలకలూరుపేట నుండి తిరుమలకు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న 36వ వార్డు టీడీపీ నాయకులు అభినందించిన ఎమ్మెల్యే ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరాం కోమటి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం విజయవాడ నగరం పోరంకి మురళి రిసార్ట్స్ నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై జయరాం కోమటిని దుశాలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన కుందుర్తి రాఘవయ్య కుమార్ని వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువరులు నవీన్ కుమార్ పూజతలను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం చేంగిజ్ ఖాన్ పేట గ్రామ వాస్తవులు సాగునీటి సంఘాల అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొసిన వీరాంజనేయులు కుమార్ని వివాహ వారి స్వగృహం నందు ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు శివకుమార్ దీక్ష నాగశ్రీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట తిరువాయిపల్లి శ్రీనివాసరావు, అంబటి బ్రహ్మం, బషల వెంకటేశ్వరరావు, కొసిన ఆదిత్య తదితరులు ఉన్నారు. ఓకే సార్, చూడండి సార్. ఊరికే ఊరంతా తిడతారే, అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషింటారే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనటం తప్పు కాదా? దాన్ని మాటం దీన్ని మేడం అంటూ అనడం తప్పు కాదా? ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామ వాస్తవులు జాగర్లముడి వీరప్రసాద్ కుమార్ని రిసెప్షన్ వేడుక శనివారం రాత్రి వారి స్వగృహం నందు జరిగింది. ఆ వేడుకకు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు బలరాం చౌదరి కవితలను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ముద్దన రామయ్య, కల్లూరి బుల్లయ్య, ముద్దన మధుసూదన్ రావు, కోపూరి వెంకటేశ్వర్లు, ముత్తవరపు రామారావు, కల్లూరి వెంకటేశ్వర్లు, పార హరిబాబు, గురుజాల రవి తదితరులు ఉన్నారు.
లైట్ అయినా ఒకటి రైట్ సైడ్ సార్ సార్ రెడీ సార్ కొంచెం రెడీ అయ్యి రెడీ రెడీ చిలకలూరుపేటలో సామాజిక సేవ కార్యక్రమంలో తమదైన ముద్ర వేస్తూ పేద ప్రజల పాలిట ఆశాదీపంగా నిలుస్తున్న పత్తిపాటి ఫౌండేషన్ మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉచిత వైద్య శిబిరాలు, మెగా జాబ్ మేళల ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ ఫౌండేషన్ సేవల్ని సాక్షాత్తు నారా భువనేశ్వర్ గారు కొనియాడారు. సమాజ సేవలో కేవలం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా విరాళాలు అందించడంలోనూ పత్తిపాటి ఫౌండేషన్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి పత్తిపాటి శరత్ గారిని నారా భువనేశ్వర్ గారు ప్రత్యేకంగా అభినందించి సత్కరించడం విశేషం. నిరుద్యోగులకు, ఉపాధి రోగులకు ఉచిత వైద్యం అందిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్న పత్తిపాటి ఫౌండేషన్ ప్రస్థానంలో ఈ గుర్తింపు మరో మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రతిపాటి ఫౌండేషన్ రిప్రజెంటెడ్ బై శ్రీ ప్రతిపాటి శరత్ బాబు గారు. ప్రతిపాటి ఫౌండేషన్ రిప్రజెంటెడ్ బై శ్రీ ప్రతిపాటి శరత్ బాబు గారు. హార్టీ వెల్కమ్ and thank you for being a generous donor for the charitable causes of NTR Memorial Trust. Next is Damineni Developers represented by Shri Damineni Srinivas Rao garu. చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శ్రీనివాసరాజు కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుక గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకట కుమారి హాజరై ఆ చిన్నారులు సహస్ర ప్రణవిల్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకట కుమారి వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ్ సింగ్ కుమారుని వివాహం పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు పత్తిపాటి వెంకట కుమారి హాజరై నూతన వధువరులు మహేష్ సింగ్, శ్రావణి భాయ్లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, సతీమణి వెంకట కుమారి వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. హెచ్పీఎల్ కంపెనీ గుత్తా రాజేష్ కుమార్ ని రిసెప్షన్ వేడుక తాడపల్లిలోని విజయవాడ క్లబ్ నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంట లక్ష్మీ శ్రీనివాస్, శ్రీరమ్య గారులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం నర్సరావుపేట సెంటర్ నందు పట్టణానికి చెందిన తోట సత్యనారాయణ టీఎస్ఎన్ కాంప్లెక్స్ నందు శ్రీరామ గ్రౌండ్ సూట్స్ మరియు బ్యాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని బ్యాంక్వెట్ హాల్ ను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అధిక వడ్డీల ఆశ చూపడంతో పాటు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని తెలివిగా నమ్మించి తమ కష్టార్జితాన్ని దోచుకున్న వ్యక్తిపై పలు గ్రామాల ప్రజలు శనివారం మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటికి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిలకలూరిపేట మండలం కొంగొట్టిపాడుకు చెందినటువంటి నాగళ్ల వెంకటరమణ వ్యక్తి 10,000 మొదలు ఆపైన మీ స్థాయికి తగినంత ఇస్తే ఆ మొత్తాన్ని తెలిసిన సంస్థల్లో పెట్టుబడుల రూపంలో మార్చి ఎక్కువ లాభాలు అందిస్తామని నమ్మబలికి అందరి కాడికి దండుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని ప్రజలు ఎమ్మెల్యే పత్తిపాటికి మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలియజేశామని, వారు విచారించే చర్యలు తీసుకుంటామని చెప్పారని, తమకు జరిగిన మోసాన్ని గుర్తించి సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని చిలకలూరుపేట మండలం గొట్టిపాడు, మిట్టపాలెం, దండముడి, ఏవూరి వారిపాలెం, అవిశాయపల్లి గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన పత్తిపాటి పోలీసు అధికారులతో మాట్లాడి మోసపోయిన వారికి న్యాయం చేయాలని, పేద మధ్యతరగతి ప్రజల నుండి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆదేశించారు. బాధితులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందున ఆధైర్యపడాల్సిన పని లేదని పత్తిపాటి తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో చిలకలూరుపేట పోలీసు వారు ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి మీకు తగిన న్యాయం చేస్తారని పత్తిపాటి బాధితులకు భరోసా ఇచ్చారు. సామాజిక పెన్షన్లు పొందే అర్హులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని, అర్హులైన వారికి తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతాయని పత్తిపాటి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పెన్షన్లు కావాలని పలు ఆర్జీలు తన దృష్టికి రావడంపై స్పందించారు. ఇప్పటికే ప్రభుత్వం అర్హులైన వితంతువులకు కొత్త పెన్షన్లు అందిస్తోందని,
చేస్తుందని, అలాగే వికలాంగులకు న్యాయం చేస్తుందన్నారు. వృద్ధులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తుందని పత్తిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షుడు పట్టణ్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ముద్దెన నాగేశ్వరరావు, మద్దిబొన్న శివ, బేరింగ్ మౌలాలి, పట్టణ సీఐ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ వాళ్ళు లేరా బ్రహ్మోత్సవంలో ఏమిటంటే నీ నోటీసులో ఉందా? బీసీ రెసిడెన్స్ స్కూల్స్ మాచర్ల మనకి బీసీ అవసరం ఉన్నాయే పెట్టారు. ఏ ఇయర్ది సంవత్సరం ఏది? వాటర్ రావట్లేదు సార్, ఎక్స్పెండిచర్ చైర్మన్ గారు చిలకలూరిపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన బీటీ రోడ్లు, డ్రైవ్లను ఆయన ప్రారంభించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డ్రైను, సిమెంట్ రోడ్డు పూర్తి చేశాం, ప్రారంభించాం. తిరిగి మరలా 9 కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభించబోతున్నాం. నిన్ననే 18 కోట్లు గ్రామాల్లో మంచినీటి కోసం ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వటం జరిగింది. పనిచేసే ప్రభుత్వం ఉంటే గ్రామాల్లోకి, పట్టణాల్లోకి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దానికి 20 నెలల పాలనే ప్రజలకు ఒక ఉదాహరణ. రెండవది, ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ఆలోచనలు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు అందరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రతి శుక్రవారం పట్టణ సమస్యలపై గ్రీవెన్స్ జరుగుతుందని తెలిపారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆర్థికపరమైనటువంటి కాకుండా న్యాయబద్ధంగా చేయగలిగేటువంటి, ప్రభుత్వ పరంగా చేయగలిగేటువంటి సమస్యల్ని ఈ ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం చేస్తున్నాం. ప్రజా దర్బారు వలన ప్రజల సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతున్నాయి. కానటువంటి వాటివి ఎందుకు కావటం లేదో కూడా పరిశీలన చేసి వారికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూలింగ్ పార్టీలో ప్రజా దర్బార్ ఎవరూ పెట్టలే. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించాడు.
ఇటువంటి ప్రజా దర్బారులు నిర్వహించటమో, ప్రజల సమస్యలు వినటమో, ప్రజల సమస్యల పరిష్కారం చేద్దామనో ఏ ఒక్క రోజు కూడా ఆలోచన కూడా చేయలే ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, చేయగలిగేటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దానికి ఇది ఒక అవకాశం, ఈ యొక్క ప్రజా దర్బార్. కాబట్టి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, సంతోష ఆంధ్రప్రదేశ్గా చేసేటువంటి దానికి చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కష్టపడి పనిచేయటం, మోడీ గారి సహకారం, డబ్బులు లేకపోయినా మోడీ గారి సహకారం కూడా ఉండబట్టే ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. గుంతలు రోడ్లు అప్పచెప్పిపోయారు, చెత్తను అప్పచెప్పిపోయారు, చెత్త పన్ను వేశాడు, చెత్త అంతా అప్పచెప్పిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎటు చూసినా గుంతల రోడ్లు. ఈరోజు ఆ గుంతలో కనపడకుండా చేసిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. చెత్త మొత్తం, రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని క్లీన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. ఆ విధంగా అభివృద్ధి చూసుకున్నా కూడా గ్రామాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది సంక్షేమ పథకాల వలన. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. మా జోలికి ఎవరు రారు, అరాచక ప్రభుత్వంపై మంచి ప్రభుత్వం అని వచ్చిందని ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఉంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని చంద్రబాబు గారు 20 నెలల్లో ప్రజలకు కలుగజేశారు. చిలకలూరుపేటలో కాపుల చిరకాల వాంఛ కాపు కళ్యాణ మండపం పనులు వేగవంతమయ్యాయి. తెలగ బలిజో కాపు కళ్యాణ మండపం వంటశాల స్లాబ్ కార్యక్రమం దాతలు పోతురాజు హరీష్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులు జరుగుతున్నాయి. స్లాబ్ కార్యక్రమం సందర్భంగా కాపు కళ్యాణ మండప నిర్మాణ కమిటీ వారు పనులు పరిశీలించారు. తెలగ బలిజ కాపు కళ్యాణ మండప ఆవరణంలో కాపు సంఘీయులు అందరూ పాల్గొన్నారు. మన కాపు కళ్యాణ మండపం పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ వంటశాలను స్లాబ్ వేయటం జరుగుతుంది. అలాగే మన సంపు ఒకటి ఏర్పాటు చేయడం కంప్లీట్ అయింది. అలాగే ఈ 2 నిర్మాణాలకి, వంటశాల నిర్మాణానికి దాతలు మన పునర్నిర్మాణ కమిటీలో అధ్యక్షుడు పోతురాజు హరీష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ యొక్క వంటశాలను నిర్మించడానికి డొనేషన్గా అందజేశారు. అదేవిధంగా అతను దగ్గరుండి ఈ కళ్యాణం మొత్తం పర్యవేక్షణ అంతా కూడా అందరు దాతల సహాయ సహకారాలతోటి ఈయన ఇక్కడ పర్యవేక్షణతోటి ఆయనతో పాటు కొంతమంది టీం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద ఆయన తేజామూర్తి గారు ఆ సంపుకు నిర్మాణం ఎంత ఖర్చు అయితే అంత 1,15,000 1,25,000 అయిందని నాకు తెలిసింది. ఎంతో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఈయన మొత్తం దాన్ని దాతృత్వంతో మొత్తం ఆయన ఇచ్చాడు. అలాగే ఒకటి కాదండి, ఈయన ఒకటి కాదు, 1 గంట ఎక్కువ ఈ కళ్యాణ మండపానికి కావాల్సిన టేబుల్స్ మొత్తం, టేబుల్స్ కుర్చీలు మొత్తం అరేంజ్ చేస్తానన్నాడు. అలాగే ఫ్యాన్లు, ఈ మధ్య ఫ్యాన్లు కూడా తీసుకొచ్చి బిగించారు, ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈయనకి మనందరి తరఫున, కాపు జాతి తరఫున, అంతకుముందు వీళ్ళ ఫాదర్ చేసినటువంటి డొనేషను ఈ సైట్కి కానీ స్థలదాత వీళ్ళకి ఆ బిల్డింగ్ కూడా వాళ్ళే కట్టింది. వీళ్ళకి మన కాపు జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని ఒకసారి నేను మనవి చేసుకుంటాను. గారి పేరుతోటి
జల సౌకర్యం ఒకటి ఏర్పాటు చేద్దాం. మోటార్ కనెక్షన్ కావాల్సిన డబ్బులు ఇచ్చాను, ఒక మోటార్ ఇచ్చాను. తర్వాత సంపు నిర్మాణానికి 1,15,500 అవుతాయని హరీష్ గారు లెక్క చెప్పారు, అవి ఇప్పుడు ఇచ్చాను. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ అది ఎప్పుడన్నా కట్టండి, కట్టినప్పుడు ఆ డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు. మా నాన్నగారు స్థలం ఇచ్చారు ఒక 5 సెంట్లు. తర్వాత బిల్డింగ్ కట్టడానికి ఆయనే ముందుండి నడిపించారు. మా అమ్మగారి పేరుతోటి జల సౌకర్యం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మీరు చేస్తున్నారుగా, ఈ చెప్పండి. కళ్యాణ మండపానికి ఏది కావాలో నేను చేస్తాను. అప్పుడప్పుడు అన్ని చేస్తాను, నెలకు 2 నెలలకు ఏదో ఒకటి ప్రకటిస్తాను. ఒకటండి, మీరందరూ ఇవ్వండి, మీరందరూ ఇస్తే ఆ గ్యాప్లు ఏమన్నా ఉంటే అవి నేను ఫిల్అప్ చేసుకుంటాను. ఎవరు ఇవ్వ పల్నాడు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. కృత్రిమ కొరతను సృష్టించిన లేదా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి ఏజెన్సీ వద్ద తహసీల్దార్లను నియమించడం జరిగింది. వినియోగదారులు బిల్లుల్లో ఉన్న ధరని చెల్లించాలని, అదనపు రుసుము అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ సరఫరాపై ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 086447252999కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. నర్సరావుపేటలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సిఐ లోకనాథన్ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్ట్రీట్ వెండర్స్ తోపుడు బండ్లు నిర్దేశించిన చోట మాత్రమే బండ్లు ఉంచాలని, లేని ఎట్లా తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారులు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా నర్సరావుపేట జిల్లా పల్నాడు పోలీసు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. ప్రస్తుతం నర్సరావుపేట అనేది జిల్లా ప్రధాన కేంద్రమైనందున ట్రాఫిక్ సమస్య కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నర్సరావుపేట టౌన్లో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే కోట సెంటరు, ఆర్టీసీ బస్టాండు, పల్నాడు బస్టాండు, ఫస్ట్ గేటు, ఇలా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణము ఎవరైతే ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క బలని పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే వాహనదారులకి కొంతవరకు ఇబ్బంది ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఫ్రూట్ వెండర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు మీ యొక్క వెహికల్స్ని ఆ బళ్ళుని పెట్టుకోవడానికి కొంత ఖాళీ ప్లేస్ అయితే లోపలికి ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి చిలకలూరుపేట నుండి తిరుమలకు టీడీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. విజయవంతంగా ముగించుకున్న నాయకులు తిరిగి చిలకలూరుపేటకు వచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ పాదయాత్ర 36వ వార్డు నాయకులు చేశారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అభినందించారు. చిలకలూరుపేట అభివృద్ధి, రాష్ట్రంలో సంక్షేమం రెండు కలగలిపితే కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంస పాలన తొలగిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా పత్తిపాటి పుల్లారావు గెలవాలని ఆ దేవదేవుడైన శ్రీవారిని చిలకలూరుపేట పట్టణంలోని 36వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున తిరుమలకు పాదయాత్రగా వస్తాడని మొక్కుకున్నాడు. ఈ మొక్కును ఇప్పుడు తీర్చుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చాడు. దిగ్విజయంగా పాదయాత్ర ప్రారంభించి క్షేమంగా చిలకలూరుపేటకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్వామివారి ప్రసాదం ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఎమ్మెల్యే మల్లికార్జున శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అందరికీ చిలకలూరుపేట ప్రజానీకానికి అందరికీ నమస్కారం. మరి పొల్లేని మల్లికార్జున అబ్బాయి 36వ వార్డుకు సంబంధించిన సీనియర్ కార్యకర్త. గత ప్రభుత్వం పెట్టినటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొని మరి పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని చిలకలూరుపేటలో మా నాయకులు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యేగా గెలిచి మంచి చిలకలూరుపేట మళ్ళా మంచి జరగాలని ఒక సంకల్పంతో తిరుపతి వస్తానని, నడిచి వస్తానని మొక్కుకున్నాడు. మరి ఈ రోజున మొక్కు తీర్చుకొని దిగ్విజయంగా మొక్కు ముగించుకొని మళ్ళీ రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మా నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి
పదవులు అలంకరించి మంత్రి పదవి రావాలనే ఒక సంకల్పంతో ఈ పాదయాత్ర చేయడం జరిగింది. వారు దిగ్విజయంగా ముగించుకొని వచ్చి మా నాయకులు శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రతిపాటి పుల్లారావు గారిని కలవటం జరిగింది. వారు కూడా సంతోషించారు. ఈ సందర్భంగా మేమందరం కూడా అబ్బాయిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంత్రి పదవి కనుక మా నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారికి మంత్రి పదవి వస్తే మళ్ళీ నడిచొస్తామని మళ్ళీ మొక్కుకున్నాడు. దగ్గరగా 370 కిలోమీటర్ల పాదయాత్ర నడిచి మరి వెళ్ళటువంటి సామాన్య విషయం కాదు. కాబట్టి ఇట్లాంటి కార్యకర్తలు ఎప్పుడూ కూడా పార్టీకి అండదండగా ఉంటారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి, మా నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు మంత్రిగా మరి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా దేవదేవుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకొని వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఐఆర్ఎస్ ఆఫీసర్ విమానాశ్రయ కమిషనర్ పిన్నాని కోటేశ్వరరావు కుమార్తె రిసెప్షన్ వేడుక హైదరాబాద్ బంజారా హిల్స్ మెయిన్ లాన్స్ లో జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంట తేజస్వి సందీప్ గారును మరియు హైదరాబాద్ లో జరిగిన మరికొన్ని ఫంక్షన్లకు హాజరై ఆ నూతన జంటల్ని ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలోని శ్రీ కందిమల శారదాంబ జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి పట్టణంలోనే ముందంజలో ఉంది. శీతాకాలంలో రోడ్డు పక్కన నివసించే వారికి దుప్పట్లు పంపిణీ చేసి అందరి మన్నన పొందారు. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, మేడూరు వాసుదేవ మాస్టరు, కనమర్లపూడి రామబ్రహ్మం, పాఠశాల హెడ్ మాస్టర్ ధనలక్ష్మి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కర్ణుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కర్ణుడు ఎడమ చేత్తో బంగారపు గిన్నెలో గంధం, చందనం అంటారు, ఒంటికి పూసుకుంటా ఉంటాడు అనమాట. చందనం అంటే గంధం, ఒంటికి పూసుకుంటే బాగా బాగా చల్లదనం వచ్చింది అనమాట. ఒంటికి పూసుకుంటా ఉంటాడు. కృష్ణుడు రాగానే వచ్చే టయానికి కర్ణుడు గంధం పూసుకుంటా ఉంటే వాళ్ళిద్దరూ బావమర్దలు వరుస అవుతారు. కృష్ణుడు అంటాడు, బావా బంగారపు గిన్నె చాలా బాగుందే అని అంటాడు, చాలా బాగుంది అని అంటాడు. అనగానే తీసుకో బావా అని ఇస్తాడు. తీసుకో బావా అని ఆయన అంటాం ఈయన అనేస్తాడనమాట, తీసుకో బావా. అదేంటి బావా, ఎవరైనా ఇచ్చేది కుడి చేతితో కదా, ఎడం చేతితో పట్టుకుని ఎడం చేతితో ఇస్తున్నామంటే, నేను ఎడం చేతితో నుంచి కుడి చేతిలోకి మార్చుకునే లోపు నా మనసు ఏమన్నా మారిద్దేమో అని నేను ఎడం చేతితోనే ఇస్తున్నాను అని చెప్తాడనమాట. అలాంటి వ్యక్తి దానకర్ణుడు. కానీ అక్కడ అడిగితేనే ఇచ్చాడు, ఇప్పుడు అడగకపోయినా మీకు ఇస్తున్నాడు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తనపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ రోజు ఆదివారం పోలీస్ స్టేషన్ లో పట్టణ సిఐ పి రమేష్ రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ రౌడీ షీటర్లను ఉద్దేశించి మాట్లాడారు. పాత నేరస్తుల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా గొడవలకు దిగినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేర స్వభావాన్ని మార్చుకుని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా పట్టణ బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకడబోమని ఘాటుగా హెచ్చరించారు. గతాన్ని వదిలిపెట్టి సమాజంలో గౌరవప్రదంగా బతకాలని సీఐ సూచించారు. ఏదైనా పనులు చేసుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని, మళ్లీ నేరాల బాట పడి జీవితాన్ని నాశనం చేసుకోదని హితవు పలికారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారి పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చిలకలూరిపేటలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని విద్యాశాఖ అధికారి బి సత్యనారాయణ సింగ్ ఆదివారం పాత్రికేయులకు తెలిపారు. ఏఎంజీ వేద పాఠశాల, మోడర్న్ గ్రీన్ వ్యాలీ, భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఎస్పీటీ ఆర్కేఎం, చైతన్య లిటిల్స్ ఎలైట్, ఆర్వీఎస్, సివిఎస్ ఉన్నత పాఠశాల, భాష్యం, శారదా జడ్పీ ఉన్నత పాఠశాల, పసుమారు జడ్పీ ఉన్నత పాఠశాల, చార్లెస్ పాఠశాల ఇలా 11 సెంటర్లను ఏర్పాట్లను పరిశీలించామన్నారు. 2602 మంది విద్యార్థులు రెగ్యులర్, 340 ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, 117 సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికే నియమించిందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట 16/3/2026 నుండి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. మొత్తం 11 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్కి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అన్నీ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల అన్ని వస్తువులు బాగా ఉన్నాయి. 2200 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని స్కూళ్ళకు వెళ్ళి పిల్లల్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. బాగా
ప్రిపేర్ అయి ఉన్నారు. అన్ని స్కూళ్ళలో కూడా క్లాసులు బాగా జరుగుతున్నాయి. ఈ పరీక్షల ద్వారా మా చిలకలూరుపేట మండలం మంచి రిజల్ట్ ఆశిస్తున్నాను, బాగా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. ఇన్విజిలేషన్ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్లతో డిపార్ట్మెంట్ ఆఫీసర్తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11 సెంటర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. రేపు ఎగ్జామ్స్ బాగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను. చిలకలూరిపేట పట్టణంలో చైత్ర సెంటర్లో వేయించేసిన గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నూతన తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా 19వ తేదీ దేవాలయంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం, ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన తెలిపారు. చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు మీ వారణాసి శరత్ కుమార్ శాస్త్రి నమస్కరిస్తూ తెలియజేస్తున్నది. ఈ సంవత్సరం మార్చి 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఉగాది పురస్కారాలు మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో రంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో అంటే మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వెయిట్ చేసినటువంటి శ్రీ గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు గురువారం సాయంత్రం 6 గంటల నుండి పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నాతో పాటుగా చిలకలూరుపేట పట్టణ ప్రముఖ పౌరోహితులు శ్రీ శ్రీ గబ్బిటి వెంకటేశ్వర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. కావున రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు గురించి, విద్య ఉద్యోగం గురించి, పాడి పంటల గురించి, వర్షాభావ పరిస్థితుల గురించి, అలాగే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల యొక్క లావాదేవీల యొక్క వ్యవహారాల గురించి అన్ని విషయాలు కూడా ఆ రోజున సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండబోతున్నాం, పరిస్థితులు ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయి, అలాగే ప్రకృతి మనకు ఏ విధంగా సహకరిస్తుంది, ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం సవివరంగా ఆ రోజు తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు జరిగేటువంటి పంచాంగ శ్రవణ ఆస్థాన కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని మీ యొక్క గోత్రనామాలతోటి అర్చన చేయించుకొని మీ యొక్క జన్మరాశితో పాటుగా నామరాశితో పాటు వచ్చేటువంటి రాశి ఫలాలను తెలుసుకునవలసిందిగా తెలియజేస్తున్నాను. మీ వారణాసి శరత్ కుమార్ శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం, చౌత్రా సెంటర్, చిలకలూరుపేట. పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో వేంచేస్తున్న గోదా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండప కమిటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవవల్లి సురేష్ కుమార్, చెవూరి కృష్ణమూర్తితో పాటు కజమర్లపూడి రమేష్, అలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, ఆలయ అర్చకులు పుసులూరి రామకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నారాయణో విష్ణు వాసుదేవో విరక్షణో కేశవస్య మహాత్మనః యాయదం శృణ్య నిత్యం యచ్చాపి పరికీర్తయేత్ ధర్మాదే ప్రాప్నుయాత్ ధర్మం అర్థాదే చాత్మాప్నుయాత్ భక్తిమాన్య శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం జరిగినది. అలానే ఈ నెల 19వ తారీఖు గురువారం ఉదయం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. అలానే 19వ తారీఖు ఉగాది సాయంత్రం 6:30కి
దైవజ్ఞ డాక్టర్ వంగల రవిశంకర్ శర్మ గారిని పంచాంగ శ్రవణ కార్యక్రమం, అలానే సాయంత్రం 8:30 గంటలకి స్వామివారికి ఉద్యోగ సేవ కార్యక్రమం జరుగుతూ, కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాం. ఎడ్లపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం వయోజనులకు అక్షర పరిజ్ఞానంపై పరీక్ష నిర్వహించారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ పరీక్ష విధానాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత కొంతకాలంగా వయోజన విద్యా కేంద్రాలు స్తబ్దంగా ఉన్నాయని, గతంలో నేర్చుకున్న అక్షర పరిజ్ఞానం ఏమాత్రం ముందో పరిశీలించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అక్షర పల్నాడు కార్యక్రమం చేపట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.